11 మంది మాకు రాజ్యసభ సభ్యులు ఉన్నారు. పోయిన వాళ్ళు ఎంత? 3 పోయినారు. సాయిరెడ్డితో కలుపుకుంటూ 4 పోయినారు. బేసిక్లీ పోయే ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే మాటే చెప్తా, రాజకీయాలలో ఉన్నప్పుడు క్యారెక్టర్ ఉన్నాను, క్రెడిబిలిటీ అనే పదానికి అర్థం తీసుకున్నాను. రాజకీయాలలో ఉన్నప్పుడు కాలర్ ఎగరేసుకుని చెప్పాలి, ఫలానోడు మా నాయకుడు అని. అది ముఖ్యమంత్రి అయినా సరే, ఎమ్మెల్యే ఎంపీ అలాంటి ఆయనైనా సరే, ఎమ్మెల్యే అయినా ఇలాంటి అయినా సరే, ఎవరి గురించి అయినా కానీ ఇట్లా గొప్పగా చెప్తాం. కానీ మనమంతటి మనమే ప్రలోభాలకు లొంగో, భయపడో, ఏదో కారణం చేత మనమంతటి మనమే మన వ్యక్తిత్వాన్ని, మన క్యారెక్టర్ని, మన క్రెడిబిలిటీని మనం పనంగా పెట్టి మనం కాంప్రమైజ్ అయ్యి అటువైపు మనం పోతే మన గౌరవం ఏంది, మన వాల్యూ ఏంది, మన క్యారెక్టర్ ఏంది, మన క్రెడిబిలిటీ ఏంది? ఇది ప్రతి ఒక్కరూ రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆలోచన చేసుకో. ఈ కష్టం అనేది ఎల్లకాలం ఉండదు. డెమోక్రసీ అంటేనే 5 years. మ్యాక్సిమం నీకున్న కష్టకాలం 5 years. 5 years if you can just hold on, then your time will come. One should always have the patience, always have the character and credibility within ourselves to stand up. అది సాయిరెడ్డికైనా అంతే, పోయిన 3 ఎంపీలకైనా అంతే. ఒకవేళ నువ్వు చెప్తా అన్నట్టు ఇంకా ఒకడో అరో ఇంకా పోయే కార్యక్రమం జరిగితే వాళ్ళకైనా ఇంతే. ఒకటి చెప్తా ఉన్నా, వైఎస్ఆర్సీపీ ఈరోజు ఉంది అని అంటే అది వీళ్ళందరి వల్ల లేదు. వైఎస్ఆర్సీపీ ఈరోజు ఉంది అని అంటే దేవుడి దయ, ప్రజల ఆశీస్సుల వల్ల. విజయసాయిరెడ్డి రాజకీయ నిష్క్రమణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక తీవ్రమైనటువంటి పరిణామం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఒక పిడుగులాంటి వార్త. రాష్ట్ర వ్యాప్తంగానూ ఢిల్లీ స్థాయిలోనూ పెద్ద చర్చనీయాంశమైనటువంటి అంశం. ఎందుకు విజయసాయిరెడ్డి రాజకీయ నిష్క్రమణ చేశారు, తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా ఎందుకు చేశారు అనేవి సమాధానాలు లేని ప్రశ్నలుగా మిగిలిపోతున్నాయి. అసలు విజయసాయిరెడ్డి గారు నిజంగానే రాజకీయాల పట్ల విరక్తి కలిగి నిజాలే చెప్పాల్సి వస్తుంది, అబద్ధాలు చెప్పలేకపోతున్నాను అనే ఉద్దేశంతో తాను రాజకీయ నిష్క్రమణ చేసి వ్యవసాయం చేసుకోవాలనుకుంటున్నాడా, లేక అంతర్గత విభేదాల వల్ల ఆయన రాజకీయ నిష్క్రమణ చేస్తున్నారా, లేక కూటమి కుట్రలో భాగంగా ఆయన రాజీనామా చేసి రాజకీయ నిష్క్రమణ చేస్తున్నారా? ఈ 3 ప్రశ్నలకి సమాధానాలు దొరకటం లేదు. విజయసాయిరెడ్డి గారు రాజీనామా చేసిన తర్వాత ఆయన ప్రెస్ మీట్ని ఒకసారి పరిశీలించినట్లయితే మనకు ఆయనలో ఎక్కడా తప్పిదం లేదు అన్నట్టుగా కనిపిస్తుంది. అవన్నీ నిజాలేనా? అవన్నీ నిజాలు కాక అబద్ధాలు చెప్పేటటువంటి ప్రయత్నం ఏమైనా విజయసాయిరెడ్డి గారు చేశారా అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. ఏది ఏమైనా ఈ ప్రశ్నలన్నిటికీ కూడా చాలా తక్కువ కాలంలోనే సమాధానాలు దొరుకుతాయని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను. అసలు విజయసాయిరెడ్డి గారు ఎవరు, ఎందుకు ఆయనకి ఎందుకు అంత ప్రాధాన్యత, ఇది మనం ఒక్క నిమిషం దాని గురించి తెలుసుకోవాలి. విజయసాయిరెడ్డి గారు ఒక చార్టర్డ్ అకౌంటెంట్. రాజశేఖర రెడ్డి గారి తండ్రి గారు అయినటువంటి రాజారెడ్డి గారు వెరైటీస్ గొల్లు వ్యాపారం చేసే రోజుల్లో చార్టర్డ్ అకౌంటెంట్గా పరిచయమై అప్పటి నుంచి ఇప్పటి వరకు విజయసాయిరెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో మిళితమై ఉన్నారు. ముఖ్యంగా వ్యాపార సంబంధాలు. రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా ఆయన చార్టర్డ్ అకౌంటెంట్గా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారి తదనంతరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి లావాదేవీలన్నీ కూడా ఆయనే చూస్తూ వచ్చారు. వాస్తవంగా చెప్పాలంటే ఆర్థికంగా ఉన్నటువంటి అంశాల మీద ఆయనకున్నటువంటి పట్టు ఇంత అంతా కాదు. అయితే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన తిరుమల తిరుపతి దేవస్థానానికి 2 సార్లు మెంబర్గా అపాయింట్ చేయడంతో ఆయన వెలుగులోకి వచ్చారు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎడతెరిపి లేకుండా కేసులు, నిర్బంధాలు వచ్చిన తర్వాత విజయసాయిరెడ్డి గారు చాలా వెలుగులోకి వచ్చారు. మోహన్ రెడ్డి గారిలో ప్రవహించేటువంటి రక్తం వైఎస్ రాజారెడ్డి గారి రక్తం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి రక్తం. వాళ్ళకి తెలిసిందే ఎదురుగా వచ్చి గుండెలను చీల్చేటువంటి దమ్ము, ధైర్యం గల రక్తం జగన్మోహన్ రెడ్డి గారిలో ప్రవహించేది. రాజారెడ్డి గారి రక్తం, రాజశేఖర రెడ్డి గారి రక్తం, దమ్ముగా ఎదురుగుండా వచ్చి గుండెలను చీల్చేటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారు.
నీకు మళ్ళీ దొడ్డిదారిని వెనకాల నుంచి వచ్చి వెన్నుపోటు పొడిచేటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు. ఎవడ్రా బాబాయిని చంపింది? జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి సోనియా గాంధీ పేరు చెబితే 40 ఏళ్ళు అనుభవం ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు ఉన్నట్టు చంద్రబాబు నాయుడు లాగా కూడా ఉచ్చపోసుకున్నటువంటి రోజుల్లో, చంద్రబాబు గారు లాంటి బొఫ్ఫున్ గాళ్ళు ఉచ్చపోసుకున్నటువంటి రోజుల్లో ఆ అమ్మాయిని వ్యతిరేకించి పోరాడి దమ్ముగా ధైర్యంగా పార్టీ పెట్టి నిలబడి 16 నెలలు జైల్లో ఉండి కూడా ఒక్క అడుగు కూడా వెనక్కేయకుండా అతను నమ్మినటువంటి సిద్ధాంతం కోసం ముందుకు నడిచి పోరాటం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 151 మంది అభ్యర్థుల్ని గెలిపించి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నీది నీ బాబురా నీచమైనటువంటి బతుకు, కుక్క బతుకు. 74 ఏళ్ళైనటువంటి వృద్ధుడు ఎన్టీ రామారావు అటువంటి వ్యక్తిని వెన్నుపోటు పొడిచి వెనక నుంచి సిగ్గుమాలినటువంటి బతుకులు రమ్మయ్యి. వెన్నుపోటు పొడిచి ఆ పార్టీ నుంచి ఆయన్ని సస్పెండ్ చేసి ఆ ముఖ్యమంత్రి పదవిని ఆ పార్టీని దొంగిలించినటువంటి దొంగ వెధవలరా నువ్వు నీ బాబు. జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోట్లు రావు, గుండెలు చీలుస్తాడు ఎదురు నుంచి. 64 ఏళ్ల ముసలాయిని చంపి రాజకీయాలు రావాల్సినటువంటి కర్మ, రాజకీయ లబ్ధి పొందాల్సినటువంటి కర్మ ఆ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి కానీ లేదు. మీలాంటి ఉచ్చమో నీచం లాంటి వెధవలు 74 ఏళ్ల వయసులో ఒక వృద్ధుడిని పార్టీ లాక్కుని ముఖ్యమంత్రి సీటు లాక్కుని అనాథం చేసి సావుకు గురైనటువంటి చంపినటువంటి వెధవలరా మీరు, నువ్వు నీ బాబు. అటువంటి మీ నీచులు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారా? పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలైనా, పార్టీని అభిమానించే వాళ్ళైనా ఈ సోకాల్డ్ నాయకుల్ని చూసి మనం పార్టీలోకి రాలేదు. అదైతే గుర్తుపెట్టుకోండి. ఎవరైనా, ఎంత పెద్ద లీడర్ అయినా, ఎంత పెద్ద నాయకుడైనా, ఎంత పెద్ద రాజ్యసభ చేసినా, ఎంపీ చేసినా, ఎమ్మెల్యే చేసినా కూడా వాళ్ళని చూసి మనం పార్టీలో జాయిన్ అవ్వలేదు. ఏ పార్టీ అయినా సరే పార్టీ వ్యవస్థాపకుడు ఎవరైతే ఉంటారో, సోకాల్డ్ మన జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు, లేదు వాళ్ళ నాన్నగారి మీద అభిమానంతో పార్టీలో జాయిన్ అయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. నేనైతే మన పార్టీ వ్యవస్థాపకులు ఎవరైతే ఉన్నారో, నేను రాజశేఖర రెడ్డి గారి అభిమానిగా ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన దృక్పథం నచ్చి నేను పార్టీలోకి వచ్చాను. సో దీనికి పలానా వ్యక్తి వెళ్ళిపోయారు, పలానా వ్యక్తి వెళ్ళిపోయారు అంటే వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతారు. అందులో వాళ్ళ పర్సనల్ డెసిషన్, దాన్ని మనం తప్పుపట్టేది ఏమీ లేదు. వెళ్ళిపోతానన్న వాళ్ళని వద్దనేది లేదు. సో దానికి అమ్మో జగన్మోహన్ రెడ్డి గారు డీలా పడిపోతారు, జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరి చేసేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చేస్తారు ఆలోచించడానికైనా కాస్త చెప్పే వాళ్ళకి వాళ్ళు ఎన్నైనా ప్రొజెక్ట్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ దానికి మనం రెస్పాన్సిబుల్ కాదు. టీడీపీ వాళ్ళకి గాని, కూటమి ప్రభుత్వం వాళ్ళకి గాని ఒక సరదా, మనలో ఎవరైనా ఇలా వెళ్ళిపోతే ఒక నెగిటివిటీని క్రియేట్ చేయడానికి. నాకు తెలియక అడుగుతాను, అంత పెద్ద జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీని మాటే వినలేనటువంటి వ్యక్తి ఒంటరిగా సింగిల్గా తండ్రిని కోల్పోయి ఫ్యామిలీని అంతా రోడ్డు మీదకి తీసుకొచ్చి 16 నెలలు అతన్ని జైల్లో ఉంచి అంత చేసినా కూడా బెదరనటువంటి వ్యక్తి ఇవాళ వాళ్ళు పార్టీకి ఉపయోగపడి ఉండొచ్చు, పడకపోయి ఉండొచ్చు, వాళ్ళు ఎవరో వెళ్ళిపోయారు అని చెప్పేసి ఆయన భయపడే వ్యక్తేనా? అసలు ఆయన డీలా పడే వ్యక్తేనా? నాకు తెలిసి ఒకవేళ పోయినా కూడా సార్ దగ్గర నుంచి ఎవరు పోయినరమ్మా, పోతే ఏంది అని అంటాడు. లేదా కొత్త జనరేషన్కి, యంగ్ జనరేషన్కి ఆపర్చునిటీ వచ్చిందని అనుకుంటారు. వెళ్ళిపోయే వాళ్ళని మనం ఎందుకు ఇచ్చేసుకోవాలి? ఇంకా లేరా?